తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్ వచ్చాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ మొన్నే పూర్తయింది. అయితే పేరెంట్స్ అంతా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలకి ఎట్లాంటి ర్యాంక్ వస్తుంది, తమ పిల్లలకి ఎట్లాంటి ర్యాంక్ వస్తుంది, తమ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి, ఏ కాలేజీలో చేర్పిస్తే ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగున్నారు, ఇట్లా చాలా టెన్షన్ పడుతున్నారు. అయితే పేరెంట్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ కాలేజీలో అయితే ఎక్కువ డొనేషన్స్ పే చేస్తామో ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనే భ్రమ నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఈ దేశంలో ప్రముఖ రిక్రూటింగ్ సంస్థలన్నీ కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలని ముందు ప్రిఫర్ చేస్తాయి. చిన్న కంపెనీస్ మాత్రమే లేదా మధ్యస్థాయి కంపెనీలు మాత్రమే చిన్న కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు వస్తాయి. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుంచుకోండి. అందువల్ల మీ పిల్లలకి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ వస్తే తప్పకుండా అది ఏ బ్రాంచ్ అయినా సరే జాయిన్ చేయండి. అక్కడికి ప్రముఖ ప్లేస్మెంట్ కంపెనీలు వస్తాయి. అందువల్ల మన పిల్లలు తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే డొనేషన్స్ ఎక్కువ కడితే అక్కడ ఎక్కువ ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి, తమ పిల్లలు సెటిల్ అవుతారనే భ్రమ నుంచి మీరు బయటకు రావాలి. ఎందుకంటే మన పిల్లాడిని డొనేషన్ కట్టి చదివిస్తున్నామంటేనే మన పిల్లాడి దగ్గర విషయం లేదనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మనం ఎంత డబ్బులు కట్టినా కూడా పిల్లాడి దగ్గర విషయం లేకపోతే, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మన పిల్లోడి జాబ్ తెచ్చుకోవడం కష్టమవుతుంది. అందువల్ల మన పిల్లాడి స్థాయిని బట్టి మనం కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే బీటెక్ చేరిన తర్వాత మన పిల్లాడి స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా అటు పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలి. అట్లాగే పిల్లాడు కూడా తనకు తానుగా తన లోపాలని గుర్తించి వాటిని ఎలిమినేట్ చేసుకునేలాగా ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజుల్లో పిల్లలంతా కూడా ఈ స్కిల్స్ కంటే కూడా బీటెక్ చేరితేనే తమకి ఏదో జాబ్ వచ్చిన ఫీల్డ్లో ఉండి తమ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం లేదు. అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా వేగంగా మారుతుంది. జాబ్ తెచ్చుకోవాలంటే మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మనం గుర్తుంచుకోవాలి. అందుకోసం తరచుగా న్యూస్ పేపర్లు లేకపోతే ఆన్లైన్ న్యూస్ అనేది మనం తెలుసుకోవడం మంచిది. దాన్ని బట్టి మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉందో దానికి అనుగుణంగా మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే మనం తొందరగా మార్కెట్లో జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గత సంవత్సరం ఐఐటీల్లో చదివిన పిల్లలకు కూడా ప్లేస్మెంట్స్ 50% మించి రాలేదు. ముంబై ఐఐటి దేశంలోనే పేరున్నటువంటి ఐఐటి, ఇక్కడ కూడా గత సంవత్సరం కేవలం 50% మంది పిల్లలు మాత్రమే ఇక్కడ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ లో జాబ్స్ తెచ్చుకున్నారు. మిగతా 50% మందికి ఇంకా జాబ్స్ రాలేదు. అంటే ఐఐటీస్ పరిస్థితి ఇట్లా ఉంటే సాధారణ కాలేజీలో చదివినటువంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అంటే ఈ పిల్లలు గత సంవత్సరం చదివిన పిల్లలకు జాబ్ రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం పాస్ అయిన పిల్లలు కూడా మార్కెట్లోకి వచ్చారు. అంటే ఈ పిల్లలు అంటే గత సంవత్సరం పాస్ అయిన పిల్లలు ఈ సంవత్సరం పిల్లలతో పోటీ పడాల్సి వస్తుంది. అంటే కంపెనీస్ అన్ని కూడా జనరల్ గా ఫ్రెషర్స్ వైపే చూస్తుంటారు. కాబట్టి ఒక్కసారి మనం 1 year వెనక్కి వెళ్ళిపోతే మార్కెట్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. దీనికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి 4 ఏళ్ల సమయం, అంటే మనం బీటెక్ చేరిన తర్వాత మన 4 ఏళ్ల సమయాన్ని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవాలి. ఇక్కడ నుండి అంటే బీటెక్ చేరిన మొదటి సంవత్సరం నుండే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసి అందులో మనం కొంత స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అయితే పేరెంట్స్ అంతా కూడా ఏ కాలేజీల్లో అయితే ఎక్కువ డొనేషన్స్ కడితే ఆ కాలేజీల్లో ప్లేస్మెంట్ డ్రైవ్స్ బాగా జరిగి మన పిల్లలకు జాబ్ వస్తుందనే భ్రమలో ఉన్నారు. ఇది చాలా తప్పండి. ఐఐటీస్, ఎన్ఐటీస్కి మాత్రమే ప్రముఖ కంపెనీలు వచ్చి అక్కడ రిక్రూట్మెంట్స్కి వస్తాయి. ఈ ప్రముఖ కంపెనీలు ఏవి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ మధ్యస్థాయి కాలేజీలకు కానీ రిక్రూట్మెంట్స్కి రావు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అందువల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్లో కష్టపడి చదివి ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. లేని పక్షంలో మన స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కూడా జాయిన్ అవ్వాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కంప్యూటర్ సైన్స్ అనేదే కాకుండా ఏ బ్రాంచ్ లో సీట్ దొరికితే ఆ బ్రాంచ్ లో జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కి సరైనటువంటి ఫ్యాకల్టీ, సీనియర్ అధ్యాపకులు ఉన్నారు. అందువల్ల మన పిల్లలు మంచి విషయాల్ని అంటే చదువుని చక్కగా నేర్చుకుని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల ఎక్స్పీరియన్స్ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు, స్ఫూర్తిని కూడా పొందొచ్చు. తద్వారా జీవితంలో వాళ్ళకు ఒక లక్ష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో కూడా అక్కడ నేర్చుకుంటారు. అయితే చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉంటుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చేరుతున్నప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ సరైనటువంటి అధ్యాపకులు ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని గమనించాలి. అట్లాగే గత సంవత్సరం ఎంతమందికి ప్లేస్మెంట్ జరిగింది, అంత మునుపు సంవత్సరం ఎంతమందికి ప్లేస్మెంట్ జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ప్లేస్మెంట్ ఎట్లాంటి కంపెనీస్లో జరిగాయి, చిన్న కంపెనీస్లో జరిగాయా, మధ్యస్థాయి కంపెనీలో జరిగాయా, లేకపోతే నాన్ ఐటీ జాబ్స్కి వెళ్ళిపోయారా, లేకపోతే కాల్ సెంటర్స్ లాంటి జాబ్కి వెళ్ళారా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే పేరెంట్స్ ఇవేమీ పట్టించుకోకుండా తమ పిల్లలకి దాదాపుగా 10 నుంచి 15 లక్షల వరకు డొనేషన్ కట్టి ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తున్నారు. ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ ₹1,00,000 కాలేజ్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ₹1,50,000 హాస్టల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంటే దగ్గర 25 నుంచి 30 లక్షల రూపాయలు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కోసం పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు.
మార్కెట్లో అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి. అట్లాంటి వాటిలో సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ సీట్స్ చాలా పెరిగి ఉన్నాయి కాబట్టి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ కాలేజెస్లో మన ర్యాంకుని బట్టి మనకి సీట్ దొరుకుతుంది. ఒకవేళ జనరల్ కంప్యూటర్ సైన్స్లో సీట్ దొరకకపోతే పేరెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైపు మొగ్గు చూడటం మంచిది. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ మంచి భవిష్యత్తును కలిగి ఉంటుంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుండి ఐటీ రంగంలో పెద్ద చెప్పుకోదగ్గ కొత్త ఉద్యోగాలు రావటం లేదు. రాబోయే రోజుల్లో ఇండియాలో మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తే ఐటీ రంగం కంటే కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రంగాన్ని ఎంచుకోవటం కూడా మంచిదే. అయితే పేరెంట్స్కి ఐటీ అంటే ఒక రకమైనటువంటి ప్రత్యేక అభిమానం ఉంది. అందువల్ల పేరెంట్స్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ వైపు ప్రిఫర్ చేస్తున్నారు. అంటే గేట్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి శిక్షణ తీసుకోవాలనేది బీటెక్ చేరిన మొదటి సంవత్సరం నుండి కొద్దిగా ఫాలో అయినట్లయితే ఈజీగా గేట్లో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. తద్వారా ఐఐటీలో చదవడమే కాకుండా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. తద్వారా బీటెక్ కంప్లీట్ అవుతూనే మనకి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించుకొని జీవితాన్ని స్థిరపరచుకోవచ్చు. అయితే ఇక్కడ పేరెంట్స్కి అంతా కూడా కాలేజ్ బిల్డింగ్ చూసో లేకపోతే అక్కడ కడుతున్న డొనేషన్స్ని బట్టో అది మంచి కాలేజ్ అని నిర్ణయించుకుంటున్నారు. అలా ఎంత మాత్రం నమ్మకండి. కాలేజీలో సరైన ఫ్యాకల్టీ ఉన్నారా, లాబొరేటరీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, లైబ్రరీ ఉందా లేదా, అక్కడ టీచ్ చేస్తున్న టీచర్లంతా సరైనటువంటి విద్యార్హతలు ఉన్నాయా లేవా, అంటే అసలు వాళ్ళు ఎంటెక్ లేదా పిహెచ్డి లాంటివి డిగ్రీలను కలిగి ఉన్నారా లేదా, ఇట్లాంటి విషయాలని నలుగురితో చర్చించి కాలేజీలు తమ పిల్లలు చేర్చడం అనేది మంచిది. ఎందుకంటే తమిళనాడులో చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్కి ఫ్యాకల్టీ లేక అదర్ బ్రాంచ్ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నారు. అంటే అదర్ బ్రాంచ్ ఫ్యాకల్టీ చెప్పకూడదని కాదు, కానీ వాళ్ళకి బహుశా 1-2 సబ్జెక్టులు తెలిసి ఉండొచ్చు. అయితే కంప్యూటర్ సైన్స్కి సరైన ఫ్యాకల్టీ లేరు. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్లో 20-30 సెక్షన్స్ని ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ అక్కడ కలిగి ఉంది. సో ఇన్ని సెక్షన్స్కి ఫ్యాకల్టీ తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి అదర్ బ్రాంచ్ ఫ్యాకల్టీతో కూడా వాళ్ళు చెప్పిస్తున్నారు. సో ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక పేరుకు మాత్రం అందరూ కంప్యూటర్ సైన్స్లో ఫ్యాకల్టీ చూపిస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉందా లేదా అనేది ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఎవరు ఆలోచించకుండా తమ పిల్లలు చేర్పిస్తున్నారు. కాబట్టి కాలేజీలో చేరే ముందు అంతముందు అక్కడ చదివిన పిల్లలు కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కానీ మనం వాళ్ళు పర్యాయాలు విచారించి మనం ఆ కాలేజీలో అడ్మిషన్ తెచ్చుకోవడం మంచిది.